నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని నిజామాబాద్ జిల్లా బోధన ఎమ్మెల్యే మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 10 సంవత్సరాల అధికారంలో ఉండి ప్రజలకు ఉపయోగపడే ఏ ఒక్క మంచి పని కూడా చేయని బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇప్పుడు ప్రజల కోసం పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీని విమర్శించడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. బీఆర్ఎస్ నాయకులు తప్పుడు ప్రచారంతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, రుణమాఫీ విషయంలో కానీ హైడ్రా విషయంలో కానీ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని సుదర్శన్ రెడ్డి అన్నారు. ఈ మూడుని కాపాడుకునే బాధ్యత మనందరిపై ఉంది. ఎవరైనా నిర్లక్ష్యం చేసి పోయిన ప్రభుత్వాలు దాన్ని ఫ్యూచర్ లో మన పిల్లలకి ఇబ్బందులు కాకుండా చూసే బాధ్యత కూడా మనందరిపైన ఉంది. కేవలం ప్రభుత్వమే కాదు, మీ అందరిపైన ఉంది. కాబట్టి ఎక్కడన్నా చిన్నవాళ్ళు సౌకర్యం లేకుంటే ఎక్కడైనా కట్టుకుని వచ్చి చెరువులో కానీ వాళ్లకు చిన్న వాళ్ళకు మట్టుకు డిస్టర్బ్ చేసిన వాళ్ళకు చూయించే నిజాంలో డిస్టర్బ్ చేసిన డబ్బులు చూయించే డిస్టర్బ్ చేస్తాము, లేకుంటే ఒక 5 లక్షలు లోన్ ఇచ్చే డిస్టర్బ్ చేస్తారు. ఆ విధంగా దయచేసి అవన్నీ నెత్తిలకెళ్ళి తీసేయండి. మన వాళ్ళకి అకామిడేషన్ చూయించిన తర్వాత చేద్దాం. అటువంటి వాళ్ళని మేము కూడా పార్టీలకు వెళ్ళి తీసేసి ఉండొచ్చు. ఇది పెద్ద సంవత్సరం మాకు తెలియకుండా ఎక్కడైనా ఏదో చెప్పేసి ఇస్తే నువ్వు తీసేసి ఉండొచ్చు. ఇప్పుడు ఎవరైనా మేము తీసేస్తున్నాం కదా, కాంగ్రెస్ ఇచ్చినా బీజేపీ ఇచ్చినా నువ్వు ఇచ్చినా ఏది అన్యాయంగా తీసేది లేదు. వాళ్ళకి బీద వాళ్ళు డబ్బులు ఉన్నవాడు కట్టిండు, నువ్వు అకామిడేషన్ తీసేసుడు. మరి ఇవన్నీ ఇప్పుడు ఎందుకు కానీ చిన్న వాళ్ళకి ఇక్కడ కూడా పరిశీలించినా ఇంకో దగ్గర ఇంకో డిస్ట్రిక్ట్ లో పరిశీలి